ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల మైదానంలో టీఎస్యూటీఎఫ్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ మన కర్తవ్యం అన్న అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు। ఈ సదస్సుకు కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు। భారతదేశం ప్రజాస్వామ్య దేశమని అన్నారు। డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతో కష్టపడి మహోన్నత రాజ్యాంగాన్ని రచించారని అన్నారు। ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు। ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశం భారతదేశం। డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 110 దేశాల రాజ్యాంగాల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి 8 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి ఈ దేశానికి ఒక మహోన్నత రాజ్యాంగాన్ని ఇచ్చాడు। ఈ రాజ్యాంగం ఉండటం వల్లనే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంది। ఈ రాజ్యాంగం ఉండటం వల్లనే రిజర్వేషన్లు ఉన్నాయి। ఈ రాజ్యాంగం ఉండటం వల్లనే సామాజిక న్యాయం ఉంది, సెక్యులరిజం ఉంది, ఫెడరలిజం ఉంది। ఈ అన్ని అంశాలు ఉన్నటువంటి వీటిని ఇప్పుడు ఈ రాజ్యాంగాన్ని రద్దు చేసి తిరిగి 3000 సంవత్సరాల కిందటి మనస్థితిని తిరిగి ఒక ప్రాచీన భారత రాజ్యాంగంగా ప్రవేశపెట్టాలని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతున్నాయి।